హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను చిన్న చేపల గ్రేవీ లేక ఇగురు కర్రీ అయితే చేసి చూపిస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందైతే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసిన వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన లైకులు చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ని అయితే మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే నేను మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతానండి. మా లాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. కావలసిన ఐటమ్స్ చిన్న చేపలండి, టమాటాలు, ఆనియన్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం అండి. మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, మెంతులు, గసాలు, స్పైసెస్ అండి అన్నీ, లవంగా, దాల్చిన చెక్క, స్టార్ అనాస, మరాఠీ మొగ్గ, మొత్తం ఐటమ్స్ తీస్తున్నాను మసాలా కోసం. టమాటాలని, ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకోండి. పొయ్యి మీద కళాయి పెట్టుకున్నానండి, ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. ముందుగా ఆనియన్స్ వేసుకోవాలి. కలుపుకోండి. ఆనియన్స్ కొంచెం దోరగా వేగాలండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయండి. టమాటాలు వేసుకుందాం. కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలండి. టమాటా, ఆనియన్ సాఫ్ట్గా మగ్గిందండి. ఇప్పుడు చల్లారి చూసుకొని పేస్ట్గా పట్టేసుకోండి. ఇందాక చెప్పిన ఈ 3 ఐటమ్స్ అల్లము, వెల్లుల్లి వేసి మెత్తని పేస్ట్ లాగా వేరేగా పట్టుకోండి. టమాటా, ఆనియన్ వేరేగా పట్టుకోవాలి, ఇది వేరేగా పట్టుకోవాలండి. కళాయిలో ఆయిల్ పోసుకున్నానండి, హీట్ ఎక్కుతుంది, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆనియన్స్ వేసుకుందాం, పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి బ్రౌన్ కలర్లోకి రావాలండి. కొంచెం పసుపు వేసుకుందాం. పేస్ట్ వేసుకుందామండి. కలుపుకోండి. మసాలా పేస్ట్ బాగా వేయించుకోవాలండి. వేసుకోండి, మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. కలుపుకోండి. సాల్ట్ వేసుకోండి. బాగా ఏగిపోవాలండి, మగ్గాలి. మసాలా పేస్ట్ బాగా మగ్గింది. ఇప్పుడు చేపలు వేసుకుందామండి. కలుపుకోండి. కాస్త చేపలు మగ్గాలండి. ఇది ఒక్కసారి ఇలా కలుపుకోవాలి, తర్వాత తుడుపుకోవాలండి. కళాయితో చుట్టూరు తిప్పుకున్నా సరిపోద్ది, కానీ గరిటె మాత్రం పెట్టేయకూడదు. ఇప్పుడు ఒక్కసారి కలపడానికి ఛాన్స్ ఉంటుంది. బాగా కలుపుకోండి. మొత్తం మసాలా అంతా చేపలు పట్టినట్టుగా కలుపుకోవాలి. ఒకసారి మొత్తం ఇలా తిప్పుకోనండి. చేపలు మసాలా బాగా మగ్గాయండి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఆనియన్, టమాటా, ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోండి. నెమ్మదిగా, ఏం అవ్వదండి, కలుపుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇది పెద్ద మగ్గక్కర్లేదండి. ఆల్రెడీ టమాటా, ఆనియన్ బాగా మగ్గపెట్టిస్తాం కదా, ఎక్కువసేపు మగ్గక్కర్లేదు. చేపలంతటికి బాగా కలిసినట్టు కలుపుకోండి. ఓ 5 మినిట్స్ మగ్గబెట్టుకుంటే సరిపోద్ది. మొత్తం మసాలా, టమాటా, ఆనియన్ పేస్ట్ అంతా బాగా కలిసినట్టు ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే చాలా బాగా ఉడికింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకోండి. కప్పుతో కప్పుడు వేసానండి, ఇంకొక కప్పుడు వేసుకోండి. ఒక్కసారి నెమ్మదిగా కలుపుకోండి. మంటని చిన్న మంట పైన ఉడికించుకోవాలండి. మరీ పెద్ద మంట పెడితే చేపలు ఇరిగిపోతాయి. గరిటె అయితే ఇంక పెట్టకూడదండి, ఇంక ఇలా అనుకోవాలి. ఒక్కసారి కలుపుకుందామండి. నేను ఇప్పటికైతే 2-3 సార్లు కదిపాను. ఇలాగే కదుపుకోవాలి, గరిటె మాత్రం పెట్టేకండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా మనం జాగ్రత్తగా చేసుకోవాలండి. పులిపేస్తే మన ఇష్టం వచ్చినట్టు కదుపుకున్నా పర్లేదు, కాస్త పులిపేయం కదండి, గ్రేవీ కర్రీ కాబట్టి ఇలాగే చేసుకోవాలి, ఇలాగే ఉంచుకోవాలన్నమాట. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందండి. కొంచెం కరివేపాకు వేసుకుందాం, కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఎంతో టేస్ట్గా ఉండే
చిన్న చేపల ఇగురు గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుందండి. నేను చెప్పిన టిప్స్తో నేను ఎలా చేశానో అలా చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. ప్లీజ్ అండి నా ఛానల్కి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ అని పెట్టగలుగుతామండి. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి, ముందుకు తీసుకెళ్ళండి. నా కొత్త ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నా వీడియోస్ మీకు రావాలంటే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.